వైసీపీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ప్రకారము 75 ఏళ్ల చంద్రబాబు నాయుడు కన్నా యువకుడైన పవన్ కళ్యాణ్కి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందంటూ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వెనక అర్థమైంది, అంతరార్థం ఏంది అనే విషయాన్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు టీడీపీ నేత అజయ్ సజ్జా గారు జాయిన్ అయ్యారు. ఇక అలాగే బోట్ల రామారావు గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక అజయ్ వర్మ గారు జనసేన నుంచి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మొదటగా అజయ్ గారు, గుడ్ మార్నింగ్. అజయ్ వర్మ గారు, ఎస్ లైవ్లో ఉన్నారు అందరూ. మొత్తానికి ఇద్దరు అజయ్ లైవ్ నేను మేబీ కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. అజయ్ సజ్జా గారు, ఎస్ ఎస్ ఎస్. అయితే ఇక్కడ అంటే అది ఆసక్తికర ట్వీట్ అనాలా లేకపోతే మీ కూటమిలో విచ్ఛిన్నం చేసేందుకు చేస్తున్న ప్రయత్నం అనాలో తెలియదు, కానీ మీరు విశ్లేషించాలి. ఏంటి నిన్న విజయసాయి రెడ్డి గారు ఆ ట్వీట్ వేయడం వెనకాల ఏమి అంతరార్థం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక విషయం సార్, ఇక్కడ గతంలో ఎవరైతే ఏ విజయసాయి రెడ్డి కానీ ఏ జగన్మోహన్ రెడ్డి కానీ లేకుంటే ఆ పార్టీలో వైసీపీ నాయకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ కానీ ఎంత చిన్న చూపు చూశారంటే, కనీసం 2 చోట్ల పోటీ చేస్తే ఒక స్థానం కూడా గెలవలేదు. ఇతను నాయకుడు అవుతాడా, ఇతను ఒక పార్టీని పెడతాడా, ఇతనికి ఒక పార్టీయా, ఇతను ఒక మనిషి అని ఇష్టానుసారంగా మాట్లాడారు. కానీ ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే చిన్న చూపు చూశారో, ఈరోజు వాళ్ళే ట్వీట్ ద్వారా చెప్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ ఇస్ ద మ్యాన్, మంచి నాయకుడు అవుతాడు, నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెడతాడా, లేకుంటే కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు విజయసాయి రెడ్డి మాటల ద్వారా కూటమి ప్రభుత్వం మొత్తం కూడా కూలిపోయి అందరూ కొట్టుకుంటారా అంటే, విజయసాయి రెడ్డి ట్వీట్ పెట్టినంత మాత్రం ఏం కొట్టుకోం సార్ మేమంతా కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లారిటీ ఉంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ట్వీట్ ఎందుకు పెట్టారు సార్? ఎక్కడైతే కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకి పీడిఎస్ బియ్యం సరఫరా జరుగుతుందో, ఎగుమతి జరుగుతుందో, అక్రమమైన మార్గంలో ఏ విధంగా అయితే స్మగుల్ చేస్తున్నారో దాన్ని అడ్డుకున్నాడు ఆయన. సీజ్ ద షిప్ అని ఒక మాటని అక్కడ నించునేసరికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పీడిఎస్ రైస్ ని అమ్మాలంటే గజ 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 వణికిపోతున్నారు. కనీసం కిలో బియ్యం స్టోర్ చేసుకోవాలంటే వణికిపోతున్నారు. ఈరోజు ఆ విషయంలో ఈరోజు కేవలం ఒక బియ్యం గురించి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమం ఏంటి, అసలు కాకినాడ పోర్టుని ఏ విధంగా వాళ్ళు లాగేసుకోవాలనుకున్నారు ప్రతి విషయం కూడా ఈరోజు బయటకు వస్తుంది. అందులో విజయసాయి రెడ్డి ప్రధానంగా ఉన్నాడు, శరత్ చంద్రారెడ్డి ఉన్నాడు, విక్రాంత్ రెడ్డి ఉన్నాడు. ఈ రెడ్లంతా కలిసే కదా ఈరోజు మీకు గత అసెంబ్లీలో కూడా విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. మనం రోజా గారు ఒక మాట అన్నారు, జగన్ కంటే ముందు గన్ను వస్తుంది అని. ఈరోజు కాకినాడ పోర్టులో జగన్ ఇంట్లో కూర్చుంటే జగన్ కంటే ముందు గన్నే పోయింది. పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టే కదా బెదిరించింది వీళ్ళు. గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో వీళ్ళు చేసిన పరిపాలన జగన్ కంటే ముందు గన్నే వెళ్తుంది ప్రతి దగ్గరికి, బెదిరించడానికి, భయపెట్టడానికి, దాచుకోవడానికి, దోచుకోవడానికి, లాగేసుకోవడానికి. ఈరోజు అదే కదా జరుగుతుంది. ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఏం పెట్టారండి ట్వీట్? 75 సంవత్సరాల వయసున్న వ్యక్తి కంటే ఈరోజు పవన్ కళ్యాణ్ నాకు చాలా స్ట్రాంగెస్ట్ లీడర్ గా కనపడుతున్నాడు అంటే థ్యాంక్ యూ విజయసాయి రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున సరే నాయకుడిగా గుర్తించారు, మీరు ఒప్పుకున్నారు. జగన్ చేతగాని వాడు, జగన్ చేత కాదు కాబట్టి 151 స్థానాలు ప్రజలు ఇచ్చినా సరే చివరికి 11 స్థానాలకు పడిపోయాడు. చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రతిపక్ష స్థానం నాకు ఇవ్వడని అడుక్కుంటున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇస్ ద లీడర్ అతను ఒప్పుకుంటున్నాడు. ఇంకొక విషయం కూడా చెప్తాను సార్, నేను 75 సంవత్సరాలని మాట్లాడుతున్నాడు. ఎన్నికల 2 నెలల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడారు, 75 సంవత్సరాలు ముసల్లా ఆయన, ఏం చేయగలడా ఆయన, కనీసం తన కుప్పం గెలుచుకోగలడా, కుప్పాన్ని గెలిపించుకోగలడా, కుప్పాన్ని గెలిపిస్తా, భరత్ కి గిఫ్ట్ ఇస్తా, భరత్ ని మంత్రిని చేస్తా అని మాట్లాడిన జగన్ ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి రా బాబు, మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతాని బ్రతిమలాడుకునే స్థాయికి దిగజారిపోయాడు. 75 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఆయన హేళన చేశారు. ఆ 75 ఏళ్ల వ్యక్తిని జైల్లో వేస్తే భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్క తెలుగు వాడు నినదించాడు, గొంతెత్తాడు. మేము నారా చంద్రబాబు నాయుడు వెంట అడుగులు వేస్తాం, నడుస్తామైన వెంట ఉంటామని చెప్పేసి పిడికిలి బిగించి పోరాటం చేశారు. అదే 75 ఏళ్ల ముసలాయన కోసం కదా ఈరోజు అదే 75 ఏళ్ల ముసలాయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు మళ్ళీ ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చోబెట్టారు. మరి 50 ఏళ్ళున్న ముసలాయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారండి? ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. అసెంబ్లీకి రామంటే నేను రాను, నా వల్ల కాదు, నేను అక్కడికి వచ్చి తలెత్తుకోలేను, తల దించుకొని బ్రతకాల్సి వస్తుంది, నేను అక్కడికి రాను, తాడేపల్లి కొంపలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటా తప్ప నేనైతే అసెంబ్లీకి రాను, నా వల్ల కాదు, నాకు భయం. ఈరోజు ఎవరండి ముసలాయన?
ఈరోజు ఇంకొక మాట అన్నారు సార్ ఆయన విజయసాయి రెడ్డి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, నువ్వు బ్రతికుంటే చంద్రబాబు అని మాట్లాడుతున్నాడు. ఈయన బ్రతుకుంటాడా? జగన్ బ్రతుకుంటాడా? నేను బ్రతుకుంటానా? రైట్, వదిలేండి. అంటే వాళ్ళు చేసిన వ్యాఖ్యలు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు మనం ఎందుకు లేదు అలాంటి మాటలు మాట్లాడడం. నేనేమి తిట్టట్లేదు సార్. Yes, yes. ఈ భూమి మీద ఎవడు కూడా రామారావు శాశ్వతం గారు, కాదు. ఈ భూమి మీద ఎవడు శాశ్వతం కాదు. ఒక అవకాశం ఇవ్వండి. మనిషి ఉన్నా పోయినా సరే ప్రజల గుండెల్లో ఉంటారు. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి గుండెల్లో ఉంటాడు.